ఈ రోజైతే చికెన్ తీసుకొచ్చారండి మా పిల్లలు. అందులో అయితే గుడ్లు కూడా వచ్చాయండి. ఇంకా కూర సరిపోదేమో అని కార్జాలు విడిగా తీసుకున్నారండి. ఇంకా అందులో కందనంకాయలు కూడా వచ్చాయండి. ముందుగా అవన్నీ అయితే నేను కడిగి పక్కకు పెడుతున్నాను. తర్వాత ఇందులో మడిపేగండి, ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇది కూడా వచ్చిందండి. ఇప్పుడు కూర తాలింపు అయితే చేశానండి. ముందుగా నేను చికెన్ ముక్కలనే వేస్తున్నాను, ఎందుకంటే ఈ కార్జాలు అవి వేస్తే నలిగిపోతాయండి ఎక్కువగా ఉడికినా కానీ. అందుకని అవి తర్వాత వేద్దామని ముందు చికెన్ వేసేసి ఇలా ఒక చెంచా ఉప్పు కూడా వేసానండి. వేసి కలియబెట్టి మూత పెట్టేశాను. తర్వాత కారం కూడా వేసి కాసేపు మగ్గనిచ్చాండి. ఇంక ఇప్పుడైతే ఎసరు పోసుకుంటున్నా అండి. ఇలా ఎసరు పోసి మళ్ళీ ఒకసారి తిప్పి మూత పెట్టేస్తాను. కొంచెం చికెన్ ఉడికాక ఇప్పుడైతే నేను ముందుగా ఈ గుడ్లు వేస్తున్నానండి. తర్వాత కార్జం ముక్కలు కూడా వేస్తాను, మడిపేగు కూడా వేసాను. ఇవి పులుసులో మునిగేలా కొంచెం అటు ఇటు అని లోపలికి ముంచుతున్నాను చూడండి, ఎందుకంటే పైనే ఉంటే ఉడకవేమని ఇలా చేశానండి. వేసాక కాసేపు ఉడకనిచ్చానండి. బిర్యానీ అయిందేమో చూద్దామండి ఈ లోపల. అంటే నేను ఈరోజు బిర్యానీ కూడా చేశానండి. అలా గంట మధ్యలో పెట్టి తీస్తే తేమ ఏమీ లేదు కదా, అంటే బిర్యానీ కంప్లీట్గా పూర్తయిందండి. ఈ బిర్యానీ మూత పెట్టేసి మళ్ళీ ఒక్కసారి చికెన్ అయితే చూద్దామండి. చూడండి గుమగుమలాడుతూ చికెన్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు నేను కొత్తిమీర వేసాను, మసాలా కూడా వేసానండి, సాల్ట్ కూడా సరిపోను వేసేసానండి. ఇంకా 3 ఒకేసారి వేసి ఇలా కలుపుతున్నానండి. ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నా కదా, 3 సార్లు వేయటానికి కుదరదండి. 3 వేసేసి వీడియో తీశాను. ఈ కూర తింటండి నాటుకోడి టేస్ట్ వచ్చిందండి. ఈ ముత్యాలమ్మ పెట్టిన రోజు వంటలండి, కానీ లేట్ అయిపోయింది వంట అయ్యేసరికి. వాళ్ళకి మన వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి.